కాంటాక్ట్ కదా సార్ ఒకటి పర్మిషన్ కాదు ఒకటి దానికి ఏం పని సార్ ఒకటి దానికి ఏం పని గవర్నమెంట్ ఆఫీస్లో నీకేం పని ఈడ అవును సార్ ఒకటి తీసేస్తున్నారు సార్ ఎవరు తీసేస్తున్నారు ఎవరు తీయమన్నారు ఆ ఇంటి వాళ్ళు ఆల్రెడీ కాంపిటీషన్ కదా ఇది ఇంటి వాళ్ళది కాదు ఇది వెటర్నరీ ఆఫీస్ కదా అవును సార్ వాళ్ళ ఇంటి మీద పడ్డాయి ఆల్రెడీ చూడండి సార్ అట్లా అవన్నీ నా పేరు డాక్టర్ శివానంద స్వామి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ వెటర్నరీ హాస్పిటల్ మహబూబ్నగర్. మా ప్రెమిసెస్లో మన దవాఖానా ప్రెమిసెస్లో 15 రోజుల క్రితము వీధురు గాలి బాగా వీసినప్పుడు కొన్ని కొమ్మలు ఇరిపడ్డాయి చెట్లు అయ్యి. దాంట్లో రావి చెట్టు ఉంది, వేప చెట్టు ఉంది, సూబబుల్ చెట్లు ఉన్నాయి, కొన్ని వేరే చెట్లు ఉన్నాయి. అవన్నీ ఒకటేమో మొదటికి అప్రూట్ అయిపోయింది. తర్వాత ఈ కొమ్మలు ఇరిగినాయి, వాటిని బ్రూనింగ్ చేయించినాము. అంటే కొమ్మలు ఇరిగినాయి, కొమ్మలు కొట్టించి అది వేరే వాళ్ళకి ఇచ్చేసినాము. ఎవరికి ఇచ్చారు సార్? ఆయన పేరు ఇంకా డాక్టర్ సాబ్, ఆయన పేరు ఆ అబ్బాయి పేరు లక్ష్మణ్కి ఇచ్చాము. సార్ ఏమన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే కొమ్మలు ఇరిగిపోయిన కొమ్మలు కనుక మేము అంటే అప్రూవ్డ్ కాదు, లేకపోతే బుడాన్ని కొట్టేయలేదు. బుడాన్ని కొట్టేస్తేనేమో యాక్చువల్గా అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంటు లేకపోతే ఇది ఏది పర్యావరణం నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అటువంటి ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళైతే బుడాలను కట్ చేస్తున్నారు కదా సార్, మొత్తం పెద్ద చెట్టు ఇరిపడి మా రేకుల మీద పడ్డాయి. రేకులు కూడా డ్యామేజ్ అయినాయి. ఆడ ట్యాంక్ కూడా పడ్డాయి. ట్యాంక్ వాటర్ ట్యాంక్ మీద పడ్డది. 2 వాటర్ ట్యాంకులు డ్యామేజ్ అయితే అవుటింగ్ కూడా రిపేర్ చేయించినాము. అట్లా. సో ఇవి ఫ్రీగానే తరలిస్తున్నారా వీళ్ళు? మీరు ఎలా ఇది చేస్తారు? ఫ్రీగానే మరి ఫ్రీగానే ఏదో చిన్న పనులు చేయమంటే ఇక పనులు చేస్తున్నాము. మా దవాఖానకు కొంచెం అది కుక్కలు అదేది ఎగ్జామిన్ చేయడానికి ఫార్వ వచ్చిన వాటిని మామూలు కుక్కలతో కలపమన్నమాట. వాటి కొరకు స్లాబ్ చేయమంటే ఆ స్లాబ్ చేస్తున్నాం. ఆ చెట్ల మీద డబ్బులతోనే అవి చేపిస్తున్నారు. అంతే. ఎందుకు సార్ మనతో ఫండ్ లేదా? ఫండ్ లేదా? ఫండ్ అసలు చీపురు కట్టడానికే లేదు, పూడ్చడానికే లేదు. గవర్నమెంట్ నుంచి డబ్బులు మెయింటెనెన్స్కి రావట్లేదా సార్? 4-5 సంవత్సరాలు. అలా అంటే ఇప్పుడు ఈ చెట్లు కానీ ఇవి అమ్ముకుని మనం చేస్తారా సార్? ఉండదు దానికి దీనికి మళ్ళీ ఇప్పుడు అమ్ముకున్నట్టే కదా సార్, వాటిని అమ్ముకుని ఇవి చేపిస్తారు. ఇది అమ్ముకోవడం కాదు కదా, ఇరిగిపడ్డ కొమ్మలు మీకు చూపిస్తే పడి ఇరిగిపడ్డది. రండి మీరు మా అందరం చూద్దాము. అక్కడ చెట్టు ఉందా దాన్ని ఎట్లా కట్ చేశారు లేకపోతే నేను ఎందుకు అసలు అట్లాంటి మా బోళ్ళకి చెట్లు ఉన్నాయి, అన్నీ అర్థం అయింది. సో మీరైతే ఎలాంటి పర్మిషన్ అయితే తీసుకోలేదు? తీసుకోలేదు. ఇరిగిపడ్డ కొమ్మలు ఇవి.